మా అన్నకి ఏంటంటే డ్యామ్ గేట్స్ ఓపెన్ కాలేవు. నో డ్యామ్ గేట్స్ ఆర్ ఓపెన్. చిన్నగా ఏదో చిన్నగా ఆ వీడియో ప్లే చేస్తా చూడండి. అది వ్యూ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది ఇక్కడ వ్యూ. అమ్మ ఆడోడు అరే అరే ఆడ చిన్న పడవ ఇంత పడవలు వేసుకొని నీళ్ళు ఎలా పోతారు బాగానే పోతారు వీళ్ళు. చేపలు పట్టడానికి ఇంకా దేనికి వీళ్ళు ఇంత పడవ. పైసలు ఆడుతున్నారు అవి ఏం చేస్తారు వీళ్ళు. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. అయ్యో క్యాష్ లేదు, ఫోన్ పే చెయ్యి. ఏందా వీడియోలు మీరు లంగాలు చక్కగా పెట్టుకొని చావరి యూట్యూబ్ ఛానల్ శివసాయి ట్రావెలర్ అని. చేరా నాయనా చెయ్యండి చేరా యూట్యూబ్ ఛానల్. నీ యూట్యూబ్ మంచిగా నీకు మిలియన్ల సబ్స్క్రైబర్, మిలియన్ల ఎంత కొడుతున్నావు? 50 వద్దు 100 కొట్టు. 100 లేవు. అరే ఐఫోన్ వాడుతున్నావు 100 లేవంటే ఎట్లా? ఏది యాప్ నన్ను ఎక్కించుకొని పోతావా ఏమి? నాకు ముందే మొగళ్ళు అంటే భయం నాయన. పెళ్లి చేస్తే నలుగురు పుడతారు. ఏమరా నువ్వు నాకు పైసలు అంటావు ఏమరా? నాకు అదంగా అది నీతో కొట్టించుకో నాతో కొట్టించుకోలేకపోవాలి. నీ బర్త్డే కదరా ఇవ్వచ్చు కదా. నువ్వు నాకు కొడతావని కాదురా, నీ చేతులతో నీ 50 కొట్టిన. దీన్ని ఏమంటారు నాకు ఏం అర్థం కాదు. కాదు అది దౌర్జన్యంగా తీసుకుంటున్నావు. మన ఆటో కాబట్టి 50 కొట్టేసింది. కారుంటే మినిమం 100-200. మినిమం 100-200 ఏందో ఇచ్చుడు ఏందో. ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఉందా? ఆంధ్రప్రదేశ్ ఓకే వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. వస్తుందో పైసలు కారు బస్సు ఆటోకి లేవేమరా? ఆటో లేదేమరా? ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్ చార్జెస్ సారీ ఆటోకి ఫ్రీ, టోల్ చార్జ్ ఈడైతే మొత్తం చేపల వాసన వస్తుంది. అది బ్రిడ్జ్ దాటిన తర్వాత అయితే మీకు ఇక్కడ మొత్తం ఎండు చేపలు, అన్ని చేపలు, అన్ని రకాల చేపలు ఇక్కడైతే అమ్ముతారు. ఆర్చ్ తర్వాత మనం గుడి ప్రాంగణంలోకి అయితే ఎంట్రీ అయిపోయినాం కంప్లీట్గా. ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంది. ఆటో 30 రూపాయలు ఛార్జ్.
క్యాష్ ఓన్లీ అంటారా? నో క్యాష్ ఆన్లైన్, క్యాష్ ఓన్లీ అంట. చూసుకోండి మీరు ఇట్లా క్యాష్ అయితే తెచ్చుకోండి. బస్సు, టూరిస్టు, పోలీస్ స్టేషన్, మెయిన్ టెంపుల్. టూరిస్ట్ లెఫ్ట్. యాక్చువల్గా మేము రాంగ్ రూట్ పోయినాం, లెఫ్ట్ కాదు అది. యాక్చువల్గా యూటర్న్ కొట్టుకుని ఇక్కడ శివలింగం ఉంది కదా, శివలింగం నుంచి లెఫ్ట్కి ఒక దారి ఉంటుంది, ఆ దారి నుంచి వెళ్ళాలి. అప్పుడైతే మీకు పాతాళగంగ దగ్గరికి వెళ్తే వెళ్ళొచ్చు ఈజీగా. ఈ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ నుంచి లెఫ్ట్ మీకు రైట్ సైడ్లో గుడి ఉంది కదా, ఇక్కడనే బండి అయితే పెట్టేసుకోండి. బండి పెట్టేసి ముంగడ స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో ఫైనల్గా అయితే శ్రీశైలంకి అయితే వచ్చేసాం. టైం ఆల్మోస్ట్ 11:10 అయితే అవుతుంది. దీనిచ్చి పాతాళగంగకి, పాతాళగంగ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు పొద్దుగాల 3:30కి, 3:30కి స్టార్ట్ అయితే 11:10 అయితే అయింది. 11:10 అయింది రీచ్ కానీ. ఇప్పుడు మళ్ళీ ఎన్నించి అయితే స్టెప్స్. ఇక ఏడు దిగుతాడో లేదో నాకైతే డౌటే. దిగుతాడు కానీ ఎక్కుతాడో లేదు డౌట్. ఆర్చ్ నుంచి ఇక స్టెప్స్ 600 స్టెప్స్ ఉంటాయి. అడిగినారా అంచా ఇంపార్టెంట్ అని అడిగిన. అడిగితే ఏమన్నాడు తెలుసా, టికెట్ ఉందా అని అడిగిన గర్భగుడిలోకి. అయితే లేదు అన్నా నేను. అయితే లేకపోతే అవసరం లేదు పంచా అని అన్నాడు. సరే అన్న గర్భగుడికి టికెట్ ఎంత ఉంటుందా అని అడిగిన. 500 ఉంటుంది అన్నాడు. ముట్టుకోవచ్చు. పోదాం. ఇప్పుడైతే పాతాళగంగ దగ్గరికి వెళ్ళినాక వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సబ్స్క్రైబ్ చేయమని చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఇంక సబ్స్క్రైబ్ చేయండి, ఇలా వెళ్ళకపోతే. ఫైనల్గా అయితే పాతాళగంగ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది లొకేషన్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇక్కడనే స్నానం చేసుకొని మీకు మళ్ళీ దర్శనంకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఎక్కువ క్రౌడ్ అయితే లేదు కాబట్టి ఈజీగా జల్దీ స్నానం చేసుకొని మళ్ళీ జల్దీ వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈడ దొరుకుతున్నాయి మీకు పంచాలు కానీ చెడ్డీలు కానీ ఏదంటే అది దొరుకుతున్నాయి. షాంపులు, సబ్బులు అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ తెచ్చుకొని స్నానం అయితే వేసుకొని నీట్గా దర్శనంకి అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. జస్ట్ ఇప్పుడే స్నానం చేసుకొని మంచిగా రెడీ అయ్యి పోతున్నాం. ఎక్కుతాడు అరే ఏమరా ఎట్లా నువ్వు చేసేది ఎక్కుతున్నావు, నేను ఎక్కువ. ఫైర్లో ఉన్నాడు యోగేష్, బర్త్డే బాయ్. పైకి ఎక్కగానే పులుసు మొత్తం కారిపోయి ఎక్కింది. ఎలాగైనా ఎక్కింది. దట్స్ గ్రేట్. యోగేష్ బర్త్డే బాయ్. చెమటలు కాడుతున్నాయి లిటరల్గా. పోదాం ఇన్నించి మళ్ళీ గుడికి పోవాలి. గుడి దగ్గరకు పోయినాక లోపలికైతే ఫోన్ ఎలా ఉండదు. గుడి ముంగడ గుడి దగ్గర లాకర్స్ ఉంటాయంట, లాకర్స్ దగ్గర పెట్టుకోవచ్చు బ్యాగ్స్. సో నో వరీస్. బర్త్డే బాయ్ చెంబ అయిపోయి, బర్త్డే బాంబ్స్ అయిపోయినట్టున్నాయి. కరెక్ట్గా మీకు గుడికి దారి కావాలనుకుంటే కరెక్ట్గా ఇగో ఇక్కడ ఒక చిన్న గోపురం ఉంటుంది. గోపురం కరెక్ట్ ఆపోజిట్ రోడ్. ఈ రోడ్కి వచ్చేసారంటే మీరు ఈజీగా గుడికి అయితే వెళ్ళొచ్చు. చెప్పులు లేవు, లిటరల్గా మంటలు వేస్తున్నాయి కాలు మాత్రం. ఇక్కడ డాంబర్ వేస్తారు సైడ్కి నుంచి. కార్లో అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. మేమైతే లిటరల్గా చాలా కష్టపడ్డాం దానికి. ఫైనల్గా అయితే రీచ్ అయినాం. కానీ ఇంకా దర్శనంకి 12 అవుతుంది. 1 o'clock బంద్ చేస్తారంట. 12:50 అవుతుంది టైము. ఇంకా 10 minutes అయితే ఫాస్ట్గా నడవాలి. చూద్దాం. ఇంకా లాకర్లో మళ్ళీ లాకర్లో పెట్టి అవన్నీ వేసుకుంటే చేయాలి. మొత్తం పెద్ద టాస్క్ ఉంటుంది. ఫాస్ట్గా నడవాలి ఇప్పుడైతే మేము. లేకపోతే దర్శనం అవ్వదు. మళ్ళీ 5:30 గంట ఈవినింగ్. మళ్ళీ 1 day స్టే చేయాల్సి వస్తుంది. ఒకేలా 5:30కి మేము పోయినామంటే మాకు ఆ ప్లానే లేదు, స్టే చేసే ప్లాన్. మళ్ళీ మిస్ అయిపోద్దు. ఫాస్ట్గా నడుస్తా. మీకు ఏమైనా ఉంటే ముంగడ అప్డేట్ అయితే ఇస్తాను. నాకైతే ఫ్రీ దర్శనం దొరకలేదు. 1 o'clock కరెక్ట్ 1 o'clock క్లోజ్ అయింది దర్శనం గేట్లు. సో మీరైతే ఆ తప్పు చేయకండి.
నాకైతే లేట్ అయింది కాబట్టి ఇక ఫ్రీ దర్శనం దొరకలేదు. మళ్ళీ 5 o'clock ఓపెనింగ్. సో 4 o'clock అయితే వచ్చి నిలబడితే మీకు ఫాస్ట్గా అయితే దర్శనం అవుతుంది. లేదంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. మేమైతే ఇప్పుడు 4:30 వరకు అయితే వెయిట్ చేయాలి. 4 o'clock లైన్లో నిలబడితే మీకైతే ఫాస్ట్ దర్శనం అవుతుంది. 5:19, 5:20కి అయితే వదులుతారు గేట్స్ ఫ్రీ దర్శనంకి. మీకు స్పర్శ దర్శనం కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అంటే అది కూడా 1 day ముందే బుక్ చేసుకోవాలి. లేదంటే మీకు ఆ వీడియో దొరకవు. మీరు వచ్చేది ఉంటే 1 day ముందు మాత్రం బుక్ చేసుకోండి మీరు టికెట్స్ మాత్రం. ఇది మాత్రం పక్కా ఇంపార్టెంట్, ఇది మర్చిపోకుండా చూసుకోండి. మళ్ళీ ఇక్కడ క్లాక్ రూమ్లో బ్యాగులు పెట్టడానికి 20 rupees, ఒక్క మొబైల్కి 10 rupees అయితే ఛార్జ్ చేస్తాం. సో మేమిద్దరం అయితే దర్శనం కోలే కానీ మా బర్త్డే బాయ్ వెళ్ళిపోయింది. స్పెషల్ దర్శనం, స్పర్శ దర్శనం, లోపల సీదా పోయి మంచిగా దర్శనం అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది ఎట్లా పోయిందంటే దానికి ఒకటి ఉంటుంది మ్యాటర్. ఇక్కడ జిరాక్స్ షాపులు ఇంకా ఫోటో షాపులు ఉంటాయి. ఆడ పోయి మనము దర్శనం టికెట్స్ అయితే తీసుకోవచ్చు. అది వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఇది ఫ్రాడా ఏందో అర్థం కావట్లేదు. కాకపోతే మా వాడైతే వెళ్ళిపోయాడు వేరే వాళ్ళ పేరు మీద. ఇది ఎట్లయితుందంటే ఘోరంగా అవుతుంది. ఆడనైతే పంపించేసినాం. ఎందుకంటే వన్ బర్త్డే కాబట్టి ఆడ వెళ్ళిపోతే బెస్ట్. మేమైతే ఇక ఈవినింగ్ ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోతాం మేము. సో ఇక్కడ అప్పటి వరకు ఇక్కడ మన అన్నదానం జరుగుతుందంట. ఆడపోయి తినేసి సాయంత్రం అయితే దర్శనంకి వెళ్ళిపోతాం మేము. కానీ ఆడైతే మంచిగా వెళ్ళిపోయింది దర్శనంకి లోపలికి. పర్లేదులే, ఆయన బర్త్డే కాబట్టి ఆయనకి దేవుడు పిలుచుకుంటే అయిపోయింది అన్నట్టే ఉన్నది. అంత మంచి జరగాలి. హర హర మాధవ్. మీరైతే సపోర్ట్ చేయండి. మొత్తం వీడియో అయితే చూస్తూనే ఉండండి. ఇట్లా అన్నప్రసాదం అయితే జరుగుతుంది. ఫ్రీ ఫుడ్ అట్లా పట్టుకొస్తారు సేమ్ తిరుపతి లాగానే. ఇట్లా అన్నం మంచిగా నీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మంచిగా సాంబార్ వేసుకోరా నువ్వు కర్రీ. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కరెక్ట్ గుడికి ఫ్రీ దర్శనం ఏదైతే లైన్ ఉంటుందో దాని నుంచి లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ రైట్ తీసుకొని స్ట్రైట్ వచ్చారనుకోండి ఇక్కడ ఉంటుంది. దర్శనం అయినాక బయటికి వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రైట్గా ఇట్లా మనకు కనిపిస్తుంది. ఇది మన అన్నప్రసాదంది. చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ మాత్రం, కర్రీస్ మాత్రం 1 time, సాంబార్ మాత్రం ట్వైస్, రైస్ కూడా ట్వైస్. జస్ట్ నో ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 7:30 అవుతుంది టైము. ఓన్లీ మెయిన్ టెంపుల్ మాత్రమే కవర్ చేసినాం ఈరోజు. ఇంకా ఏ టెంపుల్ కవర్ చేయలేము. ఇక్కడ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి, మెయిన్ టెంపుల్స్. అవి ఇట ఆడ ఈరోజు దర్శనంకి లేట్ అయిపోయింది. చాలా పెద్ద లైన్ ఉండే మేము పోయేసరికి, అందుకనే లేట్ అయిపోయింది ఈసారి. సో ఒకవేళ రేపు మార్నింగ్ ఉంటే మీకైతే కంపల్సరీ అప్డేట్ చేస్తాను. మీరు మాత్రం కంప్లీట్ వీడియో అయితే చూడండి. ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఇట్లయితే సెకండ్ జ్యోతిర్లింగం అయితే కంప్లీట్ అయితే దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ అయితే మన కేదార్నాథ్, సెకండ్ అయితే శ్రీశైలం. 2 అయితే కంప్లీట్ అయితే చేసేసినాం. ఇంకా 10 ఉన్నాయి. అవి ఎప్పుడైతే దేవుని చేతులు ఉంటుంది, మన చేతులు అయితే ఇది ఒకటి ఇప్పుడు కన్ఫామ్గా నేను చాలా రోజుల నుంచి చెప్తుంటే నమ్మలే నేను. అంటే నువ్వు అనుకున్నావు కాదు, దేవుడు అనుకోవాలి, నువ్వు దర్శించుకోవాలంటే అని అంటారు. అయితే నిజంగా ఈరోజు నేను లిటరల్గా నా కళ్ళతో చూసినా. అంటే మేము ఏమనుకున్నామంటే మంచిగా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ మొత్తం బోల్తా కొట్టేసినాం మొత్తం లిటరల్గా.
మనం నిజంగా మనం అనుకుంటే జరగదు, దేవుడు అనుకోవాలి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను మంచిగా 1 గంట వరకు అదే దర్శనం చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చులే సాయంత్రం వరకు అనుకున్నాం, కానీ ఇగో ఈ టైం 7:30 అయింది. నిజంగా ఇప్పుడు అయితే నేను కన్ఫామ్గా నమ్ముతా ఆ మాటలు అన్నీ. రావు అకౌంట్లో కానీ చేసుకుని కూడా ఇట్లా మీరు గట్రా వేసుకోండి కార్లకు, కానీ మీ వెహికల్స్ ఏ వెహికల్ ఉంటే ఏ వెహికల్ తెచ్చుకుంటే ఆ వెహికల్కి అయితే వేయించుకోండి. మొత్తం కలిపి 150 అయితే తీసుకుంటూ సాక్షికి గణపతి. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం, మంచి దర్శనం అయితే జరిగింది. నైట్ పూట అయితే ఓపెన్ అయితే ఉంది గుడి, మీరు గిట్ట రావచ్చు నైట్ విజిట్ చేయడానికి. ఇప్పుడైతే మేము నైట్ ట్రావెలింగ్ చేస్తున్నాం, చూడాలి ఎట్లుంటుందో మరి వ్యూ. ఇట్లాంటి కష్టాలు ఏమైనా ఉంటే ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురైనా నైట్ ట్రావెలింగ్కి మీకైతే అప్డేట్ చేస్తాం. ఏం లేదు ప్రాబ్లం లేదంటే మీరు గిట్ట మంచిగా వెళ్ళవచ్చు నైట్ టైం డ్యామ్ వ్యూ. ఏంటంటే మీ ఆటోలకి ఇవైతే వేసుకొని రండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి, చల్లగాలి తాగకుండా. ఇక్కడ ఉన్న డ్రైవర్కి అయితే చల్లగాలి ఆటోమేటిక్గా తగ్గుతుంది, కానీ నేనైతే పెట్టుకొని చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎవరైనా చేస్తారా ఈ సాహసం మల్ల అడవిలో నైట్ పూట, అది కూడా ఆటోలో? దాన్ని మేము చేస్తాం, ఎందుకంటే అన్నీ అనుభవించాలి, అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అప్పుడే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. మేము వచ్చింది ఆటోలో, కార్లో గిట్ట కాదు. ఏ అయినా వైల్డ్ యానిమల్స్ అటాక్ చేసినా చెప్పలేము మేమైతే. సరే ఆటోలోనే పోతాం, అది తెచ్చింది ఆటోలోనే కాబట్టి ఇప్పటివరకు అయితే ఏం రాలేవు అడ్డం. ఇంకా మీదట అయితే ఏం అడ్డం రాకుండా అయితే దేవుడు చూపిస్తాను. నేనైతే వండుతాడు, మంచిగా వండుకుంటాడు. This guy, World City guy. దట్టమైన నల్లమల్ల అడవిలో మేము ముగ్గురం పోతున్నాం. దరిదాపుల్లో కూడా ఎవడు కనిపిస్తాడు ఇప్పటి వరకు. ఏం కాకుండా క్షేమంగా చేరేటట్టు దేవుడా, హర హర మహాదేవ్. మేమిద్దరం మెల్కొని ఉంటాం. వీడు అంటాడు యోగేష్, వాడే బాయ్. ఈజీ అయిపోయింది బాయ్, ఇది మధ్యలో ఉన్నాము. మేము 171 కిలోమీటర్స్ ఇదేమో అయిపోయింది. అడవి మధ్యలో ఉన్నాం భైరవా. ఇదేమి నాకేం తెలుసు, నేను అట్టుకుంటా చూసుకోవారా ముందే మరి. పట్టుకో ట్యాక్స్ కావాలి. ఇప్పుడే 2 లీటర్ వాటర్ ముందే నింపి అయితే పెట్టుకున్నాం మేము. సో నో ఇష్యూ, మీరు గిట్ట అయితే తీసి పెట్టుకోండి, మధ్యలో మీకు ఎక్కడ దొరకదు మళ్ళీ. సో మేము ముందే పెట్టుకున్నాక ముందు జాగ్రత్తతో కాబట్టి సో నో ప్రాబ్లం. మీరైతే ఒకవేళ నైట్ ట్రావెల్ చేసి అన్నీ తినేసినండి. ఇక్కడ మధ్యలో ఏమైనా తిందామంటే ఏం లేవు. ఆఫ్టర్ 9 ఎవ్రీ షాప్ ఈజ్ క్లోజ్డ్, ఏది కూడా దొరకలేదు. మేము ఖాళీ కడుపుతో పోతున్నాం ఇంటికి అయితే.
వెజ్ అయితే లేదు, నాన్ వెజ్ దొరుకుతుంది అక్కడక్కడ అంతే. మీరైతే తినేసి అయితే రండి ఆ టైం అయితే. ఇక మెహదీపట్నంకి వచ్చేసరికి టైం ఎంత ఏంటంటే 4:28 విత్ 2 hour రెస్ట్. ఒకవేళ 2 hour రెస్ట్ తీసుకోకపోతే 2:28 కల్లా వచ్చేస్తుండే. కాకపోతే మనం ఏం పెద్ద ఏలియన్స్ కాదు, మనం మనుషులమే. నిద్ర ఉండాలి, నిద్ర ఉంటేనే నడపడానికి వస్తుంది. ఒక 2 hours అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత మెహదీపట్నంకి వచ్చేసరికి ఇంక 4:30 అయితే అవుతుంది. మరి ఇంకా ఇంటికి పోయేసరికి ఒక 1/2 hour అట్లా అయితే అవుతుంది. ఫైనల్గా అయితే ఇంటికాడికి వచ్చేసినాం. బాయ్ రా మల్లు. నగేష్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నీ బర్త్డే వల్ల ఒక జ్యోతిర్లింగం అయితే కవర్ అయింది. ఒకటి రైటా. సో ఫైనల్ ఇంటికి అయితే రీచ్ చెప్పినాం. బావాడంటే మా కుక్కలు ఇప్పుడు ఎట్లా ఉర్లుతాయి తెలుసా, ఘోరంగా ఉర్లుతాయి. టైము వచ్చేసి 4:52 అంటే 5 o'clock. సో మీకు 24 hours పోయి రావడం జరుగుతుంది. తక్కువ బడ్జెట్, మాకు డీజిల్కి వచ్చేసి 1700 మాత్రమే అయింది. సో మీరు గిట తక్కువ వెళ్ళాలంటే వెళ్ళండి. ఇంకా దీని తర్వాత ఒక వీడియో అయితే కంప్లీట్ వీడియో చెప్తా గుడి గురించి, ఇంకా అక్కడ నెగటివ్ పాజిటివ్ మంచి చెడు అన్నీ చెప్తా. దీని తర్వాత అయితే ఒక వీడియో కంపల్సరీ చేస్తా, అదైతే మిస్ కాకూడదు. ఇప్పుడు వచ్చినప్పుడు అయితే బుక్ ఏడుస్తుంది. ఇప్పుడు మా వాళ్ళు ఎట్లా ఏడుస్తాయి తెలుసా, మా కుక్కలు వాళ్ళనే ఫస్ట్. పుట్టడా బాబా నేను ఇప్పుడు వదిలేసాను మొత్తం జంపింగ్. చాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇక నేను చెప్పినా కదా ఫైనల్ వీడియో చేస్తాను. అది ఇదే ఏంటంటే నెగిటివ్ వచ్చేసి నాకు ఒక్కటి నచ్చలేదు. ఏంటంటే అక్కడ ఫ్రీ దర్శనం టైంలో ఆధార్ కార్డ్ చెక్ చేస్తలేరు. అంటే ఆధార్ కార్డ్ ఎందుకు చెక్ చేస్తలేరు నాకు అర్థమైతే లేదు. ఆధార్ కార్డ్ చెక్ చేయాలి, నువ్వు చెక్ చేయకుండా పంపించుడు ఏందో అక్కడ వాళ్ళు ఎట్లా పెడతారు నాకు అర్థమైతే లేదా. అంటే ఈ వేరే రిలీజన్ వాళ్ళు ఎవరైనా రావచ్చా? ఇది ఎక్కడ పద్ధతి నాకు అర్థం కాదు. తిరుపతిలో అట్లా ఉండదు. చెక్ చేస్తారు, టోకెన్ తీసుకునేటప్పుడు చెక్ చేస్తారు, మళ్ళీ లాస్ట్కి మీకు పైన దర్శనం చేసేటప్పుడు ఒకసారి చెక్ చేస్తారు ఆధార్ కార్డు. కానీ ఇక్కడ అట్లా లేదు. ఇదేందో నాకు అర్థమైతే లేదు. కాకపోతే స్పర్శ దర్శనంకి అయితే కంపల్సరీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు దాన్ని చెక్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే చేంజ్ అయిపోవాలి. అంటే ఆధార్ కార్డు అయితే చెక్ చేయాల్సిందే లిటరల్గా. ఎందుకంటే వేరే రిలీజియన్ వాళ్ళు గిట్ట రావచ్చు. ఇదేంది అట్లా ఎట్లా వస్తారు నాకు అర్థం కాదు. కానీ శ్రీశైలం అంటే 12 జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం. అదే అంత పెద్ద గుడి, అంత చరిత్రమైన గుడి, జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం అంటే అర్థం చేసుకోండి. మీరు కంపల్సరీ చెక్ చేయాలి. అక్కడ స్టాఫ్ ఎవరు చెక్ చేస్తలేరు. ఇంకోటి స్టాఫ్ అసలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. అక్కడ ఏమైనా మాట్లాడితే గిట్ట 2 నిమిషాలు ఏమో మాట్లాడుతారు, ఏమేమో చెప్తారు, ఆగమైపోతారు. ఆడ మనుషులు చాలామంది దిక్కురు, నేను చూసిన, అది ఇంకా కళ్ళతో చూసిన. ఇంకా అక్కడ ఫెసిలిటీస్ అయితే వాటర్ మధ్యలో వాష్రూమ్స్ ఏదైతే రూమ్లో బంధిస్తారో అవి అయితే ఉన్నాయి. కానీ అది మంచి మెయింటైన్ చేస్తారు. ఆడ నీట్నెస్ మంచి మెయింటైన్ చేస్తారు, ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తారు. అది మంచిగా ఉంది అంతా గుడి దగ్గర. సో కానీ అదొకటి అయితే చేంజ్ చేస్తే మంచిగా ఉంటుంది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే
అక్కడ స్టార్టింగ్లో మనకి ఫారెస్ట్ స్టార్టింగ్లో మనకి ఒక రూల్ ఉంటుంది ఏంటంటే నువ్వు ప్లాస్టిక్ పడేస్తే నీకు 10,000 ఫైన్ అని చెప్పి. సో అది ఓన్లీ నాకు తెలిసి ఫారెస్ట్ వర్క్ అనుకుంటే తర్వాత లేదులే, అది మంచిగానే ఉంది ఎందుకంటే జంతువుల గిట్ట హాని కాకుండా అది మంచిగా ఉంది. సో మేమైతే నైట్ ట్రావెల్ చేసేటప్పుడు అయితే ఏమంత భయం అనిపించలేదు, దయ్యం గియ్యం అంటూ ఏం లేదు, మంచిగా ఆరామ్సే వచ్చేసినాం. ఎవరేం భయపడలేము. భయపడాల్సిన విషయం ఏంటంటే ఆడ జంతువుల గురించి భయపడాలి, మనుషుల మీదే భయపడాలి అంతే, ఇంకే దేని గురించి భయం లేదు. జంతువులు గిట్ట మాకేం అది ఎదురుపడలేవు. నైట్ పూట అయితే మాకు అంత ఇబ్బంది అయితే ఏం జరగలేదు. కానీ ఇక ఫైనల్గా ఒక్క మాట అయితే చెప్తాను, అదొక్కటైతే చేంజ్ చేయండి, ఆధార్ కార్డ్ది చెక్ చేసుడు అనేది ఇంపార్టెంట్. అది నాకు నచ్చలేదు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటే నాకు చాలా బాధేస్తుంది. ఇంకోటి నాకు ఎక్కడెక్కడైతే మధ్యలో ఆగుదాం అనుకుంటానో అక్కడ ఫుడ్ దొరకలేదు. ఫుడ్ దొరుకుతుంది అనుకో, దాబాలో అయితే ఫుడ్ లేదు. ఇంకోటి ఫారెస్ట్ మధ్యలో అయితే నీకు వెజ్ కాదు నాన్ వెజ్ అయితే దొరుకుతుంది. మనం వెజ్ తింటాం అంటే గుడికి వేసి వస్తున్నాం కాబట్టి వెజ్ తింటాం. సో ఏంటంటే మీకు కావాలనుకుంటే నైట్ ట్రావెల్ కూడా చేసుకోవచ్చు రిటర్న్ ఇంటికి రానికి. సో ఏం ఇబ్బంది లేదు. మీకు కొంచెం డీజిల్ పెట్రోల్ అదే మీ వెహికల్ ఏదైతే యూజ్ చేస్తారో అది మాత్రం ఒక ఎక్స్ట్రా తీసుకోండి కంపల్సరీ. అది ఎక్కడ అయిపోతుందో తెలియదు, మధ్యలో ఎక్కడ ఇక్కడ పెట్రోల్ బంక్స్ లేవు. మాకు ఒక్క దగ్గర తగిలింది ఆఫ్టర్ 100 కిలోమీటర్స్ తర్వాత తగిలింది మాకు. 100 కిలోమీటర్స్ తర్వాత 120 కిలోమీటర్స్ తర్వాత దొరికింది మాకు పెట్రోల్ బంక్ 24 hours. అది కూడా జియో పెట్రోల్ బంక్ మాత్రమే దొరికింది. మా లక్ బాగుండి డీజిల్ అయిపోతున్న టైంలో ఈ జియో పెట్రోల్ బంక్ ఓపెన్ ఉంది. కానీ మంచి పని లేకపోతే నా బుగ్గనే ఈరోజు నైట్ మొత్తం ఏనేమో అనుకొని మళ్ళీ మార్నింగ్ లేచేటోళ్ళం. ఈ విధంగా మంచి పని అయింది జియోది పెట్టించి 24 hours ఈ ఏరియాలో. సో మీరైతే కంపల్సరీ ఫ్యూయల్ మాత్రం ఎక్కువనే తీసుకొని వెళ్ళండి. మాకైతే ఆటోలో అయితే మొత్తం కలిపి 1700 తక్కువలో అయిపోయింది. ఒక జ్యోతిర్లింగం అది గిట్ట, ఎందుకంటే మనం దగ్గరనే కాబట్టి. మీకు కూడా తక్కువలో కావాలంటే మీరు ఆటోలో వెళ్ళిపోతే ఆరామ్సే 2000 అయిపోతుంది. 4 రోజు ఆరామ్సేగా. ఇక అక్కడ తిన్నికే కొంచెం పైసలు ఖర్చు అయితే అది మీ ఇష్టం, మీ తినే బట్టి ఉంటుంది ఇక. సో ఫైనల్గా ఏమంటున్నానంటే నాకు కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ ఇంకా షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నేను చెప్తాను, కానీ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు ఇంకా వీడియోస్ మాత్రం చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ నేను సోలో వీడియోస్ పోతే మా పాపని కూడా తీసుకెళ్తా. సో నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మరి ఇక బాయ్ ఎవ్రీవన్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.